సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ సమీపంలోని ప్రియదర్శిని పార్క్ వద్ద నిర్మించనున్న ప్రధాన లింక్ బ్రిడ్జ్ పనులకు ఈ రోజు శంకుస్థాపన జరిగింది. ఈ బ్రిడ్జ్ ని 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నట్లు ఐటీ మరియు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ కీలక ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధు యాస్కి గౌడ్, స్థానిక కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి చొరవతో నేడు కార్యరూపం దాల్చిందని మంత్రి తెలిపారు. అనేక సందర్భాల్లో మా దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి పెండింగ్ లో ఉన్న ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఆలోచన చేసి మరి మీరు రాగానే ఆ ప్రయత్నాల ఫలితంగా అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతవాసులకు కావాల్సింది అవసరాన్ని గుర్తించి 6 కోట్ల రూపాయలతో 45 మీటర్ల వెడల్పు ఫీట్ సంబంధించిన వెడల్పుతో ఈరోజు ఈ బ్రిడ్జ్ కార్యక్రమాలను మేము మొదలు పెడతా ఉన్నాం. బ్రిడ్జ్తో పాటు పైప్ లైన్ 6 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేశాం. అతి త్వరలో పనులు మొదలు పెట్టుకొని నాణ్యత పరంగా ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఇలాంటి ఎక్కడైనా క్రిటికల్ గ్యాప్స్ ఉన్నాయో ఇంతపూర్వకమే మధు యాస్కి గారు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ఇబ్బందులను, ఇక్కడున్న ఇట్లాంటి క్రిటికల్ గ్యాప్స్ను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి తర్వాత ఒకటి మేము చేసే ప్రయత్నంలో ప్రధానంగా ఇక్కడ ఉన్న పౌరులకు, సిటిజన్స్కి ఎక్కడ ఇబ్బందికి రాకూడదు. ఫస్ట్ మొత్తం ఈరోజు సిటీలో ట్రాఫిక్ పెరుగుతూ ఉన్న సందర్భంలో, వెహికల్ ట్రాఫిక్ ఇంకా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్న సందర్భంలో డీకంజెషన్కు సంబంధించి ఇలాంటి బ్రిడ్జ్లే కానీ, అండర్ గ్రౌండ్ ప్యాసేజెసే కానీ, మరి అదేవిధంగా ఓవర్ బ్రిడ్జెస్ సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకుని అతి త్వరలో మరి డీకంజెషన్కు సంబంధించి, ట్రాఫిక్ డీకంజెషన్ సంబంధించి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడడంపై ఆ పార్టీ ఆందోళన చేపట్టింది. మహదేవప్ప మృతికి కాంగ్రెస్ పార్టీ నేతలే కారణమని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్లో డీజీపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, నేతలు చేరుకోవడంతో డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బ్యారికేడ్లతో వారిని అడ్డుకునేందుకు యత్నించారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బ్యారికేడ్లను తోసుకుంటూ డీజీపీ ఆఫీస్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది. ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి కింద పడిపోయారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. గుండల్లాగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ అయితే గుండాల పార్టీయా, రౌడీల పార్టీ అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇదేనా నువ్వు నేర్పినటువంటి క్రమశిక్షణ? ఇవాళ మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్యకు దారి మీ నాయకుడు, మీ మంత్రి చేసినటువంటి ఆగడాలను ఇవాళ మీరు పక్కనటువంటి ప్రయత్నం చేస్తే తస్మత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే ఆ మంత్రిని అరెస్ట్ చేయాలి. అలాగే మా నాయకుడి ఆత్మహత్య కారణమైనటువంటి ప్రతి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి శిక్షించాలి. లేని పక్షంలో ఈ రాష్ట్రం రావణ కష్టంగా తయారు కాబోతున్నది. భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక్కొక్కరు ప్రతి దగ్గర కూడా మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలు నిన్ను కూడా అడ్డుకుంటారు, నీ ప్రగతి భవన్ని ముట్టడిస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే మంత్రిని అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తాం. ఇవాళ రానున్న ఎన్నికల్లో ప్రజలారా ఒక్కసారి గమనించండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే గుండాల పార్టీ, గుండా రాజకీయ పార్టీ. ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పొందబెట్టాలని చెప్పేసి బీజేపీ నేతల ఒత్తిడి వల్లే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారు. మహదేవప్ప ఆత్మహత్యకు రామచందర్రావు, డీకే అరుణ బాధ్యత వహించాలి.
అధికార పార్టీ ఒత్తిడి చేస్తే బీజేపీ నేతల దగ్గరికి వెళ్తారు. సొంత పార్టీ నేతలే ఒత్తిడి చేస్తే బీజేపీ నేత సూసైడ్ చేసుకున్నారు. రాజకీయ పబ్బం గూడుపుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయం కోసం బీజేపీ నేతలు ఇంతగా దిగజారుతారా? మహాదేవప్ప మరణానికి కారణాలు బయటికి రావాలి. మహాదేవప్పకి బి ఫారం ఇచ్చాక ఏమైందో బీజేపీ నేతలే చెప్పాలి. నారాయణపేట జిల్లా మక్తల్లోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి అయినటువంటి గిరిజన బిడ్డ ఎరుకల మహాదేవప్ప ఆత్మహత్య అనేటటువంటి చాలా దురదృష్టకరం. అయితే తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల యొక్క స్వార్థ రాజకీయాలు అనకొండలను మించిపోయినాయి కాబట్టి సొంత పార్టీ నేతలు ఆత్మహత్య చేసుకుంటే రోడ్డెక్కి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే చూస్తున్నారు తప్ప అసలైనటువంటి కారణాలు తెలంగాణ జాతికి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఆ పార్టీ మీదనే ఉంటది. ఎందుకంటే ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీల పైన అధికార పార్టీ గిట్ట ఒత్తిడి చేస్తే స్వపక్షానికి చెప్పి రోడ్డెక్కి నిరసనలు చేసేటటువంటి రాజకీయం మనం చూస్తాం. కానీ స్వపక్ష పార్టీ నేతలే ఒత్తిడి చేసినప్పుడు బయటికి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి సందర్భాలు మరి వస్తాయి. అట్లాంటప్పుడు మరి మహాదేవప్ప ఆత్మహత్య గలటువంటి కారణం సొంత పార్టీ బీజేపీ నేతలు ఎవరు ఒత్తిడి చేసిర్రు, ఏమని ఒత్తిడి చేసిర్రు, బీఫామ్ ఇచ్చి తర్వాత ఏమైనా అవమానాల పాలు చేసిండ్రా లేకపోతే ఇంకేదైనా గిట్ట ఒత్తిడి పెట్టినరా అనేది తేటతెల్లం కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వారి యొక్క నేరం బయటికి రాకుండా ముంగటనే అధికార పార్టీ మీద బట్టగాల్చి మీద వేసేసి పబ్బం గడుపుకుందామని చూస్తున్నట్టున్నారు. కానీ అది అట్లా కుదరదు. ఎందుకంటే చచ్చిపోయినటువంటి వ్యక్తి సొంత పార్టీ నేతల యొక్క ఒత్తిడితోటే చనిపోయింది అనేటటువంటి అనుమానం మాకుంది. దీని మీద పూర్తి జిమ్మదారి కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, స్థానిక నేత అయినటువంటి ఎంపీ డీకేఆర్ బాధ్యత తీసుకోవాలి. ఆయన గలటువంటి కారణము మీ పార్టీ చేసినటువంటి ఒత్తిడి ఏందో బయటికి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అర్హత కలిగిన పెన్షనర్లందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ కన్వీనర్ జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ పెన్షన్ను 9,000కు పెంచి కరువు భత్యం ఇవ్వాలని అన్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బర్కత్పురాలోని ఈపీఎఫ్ కార్యాలయం వద్ద పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్లకు వారి జీవిత భాగస్వామికి ఉచిత వైద్య సౌకర్యాలు అందించాలన్నారు. నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందించాలని కోరారు. పెన్షన్ నిధుల ప్రైవేటీకరణను ఆపాలని, పెన్షనర్ జీవిత భాగస్వామి అంత్యక్రియలకు 5,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు వారి జీవిత భాగస్వాములకు రైలు, బస్సు ప్రయాణ రాయితీలు కల్పించాలని అన్నారు. ఈపీఎఫ్ పెన్షనర్స్ ధర్నా అన్ని పిఎఫ్ కార్యాలయాల ముందు, పిఎఫ్ కార్యాలయాలు లేని చోట కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని చెప్పేసి దేశవ్యాప్త నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఏదైతే ఈరోజు ప్రభుత్వం కేంద్రంలో ఉన్నదో పెన్షనర్ల మీద ఉక్కుపాదం పెడుతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం 30-40 సంవత్సరాలు పబ్లిక్ సెక్టర్లో పనిచేసినప్పుడు కూడా 1,000 రూపాయలు పెన్షన్ స్థాయిలో ఉన్నాము. మినిమం 1,000 రూపాయలు కూడా 2014 తర్వాత 1,000 రూపాయల పెన్షన్. ఆ 1,000 రూపాయలు కూడా మన్మోహన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము చేసిన పోరాటాల ఫలితంగా వారు 1,000 రూపాయలు ఇచ్చినప్పుడు నేడున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సర్కారు వాళ్ళు మేము 3,000. అయితే 2018లో రిటైర్మెంట్ అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా మా సెటిల్మెంట్ అనేది ఇంకా కాలేదు. అయితే మా పిఎఫ్ డబ్బులే కానీ, ఈపీఎఫ్ కానీ, ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి, వివిధ సొసైటీ డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే కావచ్చు, ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వమే కావచ్చు, మా డబ్బులు వాడుకుంటున్నారు కానీ మాకు సమయానికి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. ఏదో కారణం చేత కాలయాపన చేస్తూ మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా పెండింగ్ పెడుతూ రిక్రూట్మెంట్ ఆపేసి పని భారాన్ని ఉన్న వాళ్ళకి పెంచుతూ మా యొక్క బ్రతుకులని అధోగతి పాలు చేస్తూ ఎప్పటికప్పుడు కాలయాపన చేస్తూ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవటం అనేది చాలా బాధాకరం. విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విద్యుత్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా బాటా కార్యక్రమం
వినాయక్ నగర్ డివిజన్లోని శివనగర్లో విద్యుత్ అధికారులు నిర్వహించారు. ప్రతి వారం మంగళ, గురు, శనివారాల్లో జరిగే కార్యక్రమంలో భాగంగా మంగళవారం వినాయక్ నగర్ డివిజన్ కార్పొరేటర్ క్యానం రాజలక్ష్మి, బీజేపీ సీనియర్ నాయకులు కొత్తపల్లి ఉపేందర్ రెడ్డిల ఆహ్వానం మేరకు విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. విద్యుత్ శాఖ సీనియర్ ఇంజనీర్ ఉపేందర్ వినాయక్ నగర్ ప్రాంతానికి చేరుకొని అధికారులతో డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలను స్వయంగా తనిఖీ చేశారు. స్థానికులు ఎదుర్కొంటున్న విద్యుత్ అంతరాయాలు, వేలాడుతున్న వైర్లు, ఇతర సాంకేతిక సమస్యలను నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ఇబ్బందులను గమనించిన సీనియర్ ఇంజనీర్ త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక కాలనీవాసులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీఎండీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన ఎస్సీ గారు, డిఈ గారు, ఏడీఈ గారు, ఏఈ గారు వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ లైన్మెన్ దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడ ప్రజాపాట కార్యక్రమంలో ప్రతి మంగళవారము అండ్ ఆల్సో ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ వాళ్ళు తిరుగుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తేనే వాళ్ళు ఇట్లా అంటే స్ట్రీట్స్లోకి వచ్చి వాళ్ళు చూస్తే ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. వాళ్ళ కోఆపరేషన్ ఉంది కాబట్టే మనము ఇంత మంచి క్వాలిటీ పవర్ ఇవ్వగలుగుతున్నాము. సో వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. స్పెషల్లీ మా ఎస్సీ గారు కూడా ఇక్కడ మన వినాయక్ నగర్ డివిజన్కి వచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి ఇమీడియట్గా ఆర్డర్స్ ఇస్తున్నారు. అలాగే మనకి కొన్ని 3 phase పవర్లు కూడా చేంజ్ చేయాల్సి ఉన్నాయి. ప్రజాపాట సందర్భంగా ఎస్సీ గారు, ఏడీ గారు, డిఈ గారు మరియు ఏఈ గారు వాళ్ళ సిబ్బందితో పాటు ఈ కాలంలో ఉన్నటువంటి శివనగర్లో ఒక ట్రాన్స్ఫారం గతంలో చాలా కిందికి ఉండేది. ఇది పిల్లలు కూడా ఇక్కడ దారిలో ప్రయాణించేటప్పుడు చాలాసార్లు బండి పడిపోయి కూడా దానికి తగిలి ఇబ్బందులు పడి చాలా ఇబ్బంది అయ్యేది. సో ఎస్సీ గారు ఇమ్మీడియట్లీ స్పందించి దానిని పైకి లేపి దానికి ఫెన్సింగ్ వేసి చాలా బాగా చేశారు. అదేవిధంగా ఈ నేరేడుమెట్టు కానీ ఇక్కడ వినాయక నగర్లో కానీ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ మొత్తం కూడా ఇదే విధంగా చేయాలని వారిని మేము కోరడం జరిగింది. వారు మంచి స్పందించి ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ గారు కానీ ఏడీ గారు కానీ మాకు అందుబాటులో ఏడీ గారు ఉంటారు. సో వారు అల్వాల్ కొత్త చెరువులో వెలసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. కొత్త చెరువులోని FTL బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. చెరువును ఆనుకొని ఉన్న స్థలాలను కబ్జా చేసి అందులో అక్రమంగా నిర్మాణాలను చేపడుతూ కొంతమంది సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపించారు. హైడ్రా ఇన్స్పెక్టర్ మల్లేశ్వర్ నేతృత్వంలో హైడ్రా సిబ్బంది ఉదయం నుండి కొత్త చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపింది. హైడ్రా కూల్చివేతల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివార్లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్, గాజుల రామారంలోని మెట్కాన్గూడ ప్రాంతంలో ఉదయం భూమి కంపించినట్లు శబ్దం వచ్చింది. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు బయటకు పరుగు తీశారు.
ఈ ప్రాంతంలో ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు ఉన్నాయి. ప్రకంపనలు రావటంతో వారు ఒక్కసారిగా భయపడి బయటకు వచ్చారు. అయితే ఇది భూమి కంపించడం వల్ల జరిగిందా లేక చుట్టుపక్కల పేలుడుతో వచ్చిన ప్రకంపనలా అనేది తెలియాల్సి ఉంది. గేటెడ్ కమ్యూనిటీలోని సీసీ కెమెరాల్లో భూమి కంపించినట్లు కనిపించింది. స్థానికంగా ఉన్న పాఠశాలకు స్కూల్ యాజమాన్యం సెలవు ప్రకటించింది. స్థానికులు మాట్లాడుతూ భూమి హఠాత్తుగా కంపించినట్లయిందని, ఏం జరిగిందో తెలియక అందరం బయటకు వచ్చామని చెప్పారు. భారీ శబ్దం వచ్చి భూమి కంపించినట్లు అనిపించిందని అన్నారు. ఈ ఘటనా నేపథ్యంలో రెవెన్యూ సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పుడు మేము వేరే ఈ స్కూల్ బిల్డింగ్ లో కూర్చున్నాము. అప్పుడే నేను చూశాను ఒక కరెంటు టవర్ లాగా కొంచెం తిలింది. అప్పుడు అక్కడ క్లాస్ లో కూర్చున్నాను. నీకు వినిపించిందా సౌండ్? సౌండ్ ఆడ క్లాస్ లో కూర్చున్నప్పుడు సెలవు ఎందుకు ఇచ్చారు? సెలవు ఇచ్చారు ఇప్పుడు